టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారి పేరు గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. నెంబర్ 1 స్టార్ హీరోగా కొనసాగారు పవన్ కళ్యాణ్ గారు. ఒకానొక దశలో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫ్యాన్ బేస్ ఇండియాలోనే ఏ హీరోకి లేదనడంలో అతిశయోక్తి లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇలా టాలీవుడ్ స్టార్ హీరోగా ఎన్నో రకాల సినిమాల్లో నటించి మెప్పించారు. అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లో కూడా దూసుకెళ్తున్న విషయం విదితమే. గత 10 సంవత్సరాలుగా ఆయన జనసేన పార్టీ తరపున తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గతేడాది అద్భుత ఘన విజయం సాధించి నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న విషయం విదితమే. ఇకదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ పెద్దలకి అలాగే ప్రభుత్వంకి పెద్దగా పడలేని విషయం తెలిసిందే. ఇటీవలే పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీ తరపున ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. టాలీవుడ్ పెద్దలు ఎందుకు గవర్నమెంట్ని కలవలేదని, ముఖ్యమంత్రి గారిని అలాగే నన్ను ఎందుకు కలవలేదని ఆయన కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి ఒక్కసారిగా దిగి వచ్చిందట టాలీవుడ్ పెద్దలు, నిర్మాతలు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా వీరు త్వరలోనే సీఎం, ఉప ముఖ్యమంత్రి గారిని కలవనున్నట్లు తెలుస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్ గారు మజాక్ అంటూ ఆయన అభిమానులు అనుకుంటూ ఉన్నారు. ఇలా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు తాను నటిస్తున్న హరిహర వీరమల షూటింగ్ని ఇటీవలే కంప్లీట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు త్వరలోనే ఈ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు.